పాఠశాలలో విద్యార్థుల అల్లరి, ఉపాధ్యాయుల బోధనలతో మార్మోగవలసిన ఓ స్కూల్లో తుపాకీ శబ్దాలు కలకలం రేపాయి. టర్కీ దేశం వరుసగా కాల్పుల ఘటనలతో నెత్తురోడుతోంది. పాఠశాలలో కాల్పుల సంస్కృతి చాలా అరుదుగా ఉండేటువంటి ఆ దేశంలో కేవలం 48 గంటల వ్యవధిలోనే 2 ఘోరమైనటువంటి దాడులు జరగడం ఇప్పుడు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. బుధవారం జరిగిన తాజా ఘటనలో ఓ విద్యార్థి మారణాయుధాలతో పాఠశాల పైన విరుచుకుపడి 9 మంది ప్రాణాలను బలిగొన్నాడు. ఈ రక్తపాతము తుర్కియా సమాజాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. దక్షిణ తుర్కియాలోని కహ్రమాన్ మరాస్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ దారుణ ఘటన జరిగింది. 8వ తరగతి విద్యార్థి తన తండ్రికి చెందినటువంటి ఆయుధాలతో పాఠశాలకు వచ్చాడు. అతని తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి కావడంతో ఇంట్లో ఉన్న 5 తుపాకులు 7 మ్యాగజైన్లను తన బ్యాగులో వేసుకొని స్కూల్కు చేరుకున్నాడు. ఎవరు ఊహించని విధంగా 2 క్లాస్ రూమ్లలోకి ప్రవేశించి తన తోటి విద్యార్థులపైన, ఉపాధ్యాయులపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 9 మంది అక్కడికక్కడే మరణించగా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోపక్క కాల్పుల శబ్దం వినగానే పాఠశాలలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రాణభయంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు మొదటి అంతస్తు కిటికీల నుంచి కిందకు దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం 1.5 నిమిషాల వ్యవధిలోనే సుమారు 15 రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించింది. ఈ దాడి అనంతరం జరిగిన గందరగోళంలో సదరు విద్యార్థి కూడా మరణించాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేక పోలీసుల కాల్పులలో చనిపోయాడా అనేది ఆ విషయంపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.